మన మధ్యలో సహోదరులు, ఈయన పేరు కృష్ణమూర్తి. నేను బేల్దారి మేస్త్రిగా పనిచేస్తున్నప్పుడు ఇల్లు కట్టాను. ఇల్లే కాదు, ఆ చుట్టుపక్కల కాలనీలో నేను పాస్టర్ని కాదండి, మేస్త్రిని, జాగ్రత్తగానండి. అయితే మేస్త్రిగా పనిచేస్తున్న దినాల్లో మా ఇద్దరికి వాదన జరిగేది. నేను 2005లో రక్షించబడిన తర్వాత మా ఇద్దరికి వాదన జరిగేది. ఏమని? యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభు తప్ప ఏ దేవుడు లేడు. ఎందుకంటే నేను కూడా అనేకమైనవి చేశాను, అనేకమైన ప్రయత్నాలు చేశా, కానీ డబ్బు సంపాదించాలని ఆశపడ్డా, కానీ అంత ఎత్తుకుపోయినట్టుగా ఉండిద్దండి, దమాల కింద పడిపోతా. అర్థమైందా? పైకి ఎక్కాలని ఆశ ఉంది. నాకున్నటువంటి కళ ఆశ ఏంటి తెలుసా? అప్పుడు నేను నడిచిపోతుంటే 100 రూపాయల నోట్లు పరిచి వాటి మీద నడవాలనేది నా ఆశ. చూడండి ఎంతలో ఆశ, ఎంతలో దురాశ. 100 రూపాయల నోట్లు పరిచి వాటి మీదకి ఎక్కిపోవాలి, అంత డబ్బు సంపాదించాలి. నువ్వేం చేసి సంపాదిస్తావో నాకు అనవసరం. వాస్తులు చూస్తా, ఏమండి, ముగ్గు పోస్తా. నేను చెప్పినటువంటి ఇంటిలో కీడు జరగమంటే కీడు జరిగిద్ది, మేలు జరగమంటే మేలు జరిగిద్ది. కారణం ఏంటంటే అది పవర్, దేవుడిచ్చిన పవర్. అది నేనే ఉపయోగించుకున్నా. అందరూ అంటారు మేస్త్రి నువ్వు చెప్పినట్టే జరిగింది, మేస్త్రి నువ్వు చెప్పినట్టే కట్టు మేస్త్రీలు అంటారు. కారణం ఏంటంటే నా నోటికి పవర్. ఆ పవర్ ఏడుందంటే దేవుడిచ్చిన పవర్. ఇప్పుడు ఆయన లోనికి వచ్చిన తర్వాత ఆ నోటికున్న పవర్ ఎవరిచ్చారనేది నేను గమనించగలిగాను. చూడండి, అయితే అంతలా కళ, అంతలా ఆశ, అలాంటి స్థితిలో ఉన్నటువంటి నేను ఈరోజు డబ్బు శాశ్వతం కాదు, ధనము శాశ్వతం కాదు, దేవుని రాజ్యానికి ఆత్మలను సంపాదించాలి. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత చాలామంది రక్షించబడ్డారు, సేవ కూడా చేస్తున్నారు. ఇగో సహోదరులు నతానీలు, కాలేబు, దేవుని యొక్క కృపను బట్టి. సరే, వాళ్ళు సేవా విషయంలో ఎలా కొనసాగినా నా ఆత్మీయ పిల్లలే. ఇంకా ఎంతోమంది ఆత్మీయతలో పరిపూర్ణత, బలం పొంది, శక్తి పొంది, ప్రభువులో ప్రభావితమై అనేకుల్ని నడిపించాలనేదే దైవ సంకల్పం. నా దగ్గరికి ఒక 2 నెలల క్రితం వచ్చాడు, అన్నీ తగిలించుకొని వచ్చాడండి. ఇక్కడికి వచ్చి ఎవరు పాస్టర్ గారు అని, ఎవరా ఈ మనిషి నన్ను ఎత్తుకుంటూ వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అనుకుంటున్నా. నేను మర్చిపోయా ఎప్పుడు మాకిద్దరికి ఘర్షణ జరిగింది. 15 సంవత్సరాల క్రితం. ఎవరు ఇది? ఎప్పుడు వచ్చాడు? నేను 2 నెలల క్రితం వచ్చాడు. వచ్చాడంటే అయ్యా నేను మూర్తిని అంటున్నాడు. ఏ మూర్తి అని ఆలోచనలో పడ్డా. కాబట్టి నేను అనుకున్నాను, ఎప్పుడు మారిపోయారండి మీరంటే. ఇంకా ఆయన స్టోరీ అంతా చెప్పాడు. నేను ఇక్కడి నుంచి పోయిన తర్వాత అన్ని పోగొట్టుకున్నాను జైల్లో. ఇంక నేను కాదు, ఆయన చెప్పాలి అవన్నీ. కాబట్టి ప్రభు కృపను బట్టి ఈరోజు నేను చాలా సంతోషపడుతున్నాను. అప్పుడు ఏమని పిలవాలి మేము? సార్. అవునా? ఇప్పుడేమని పిలవాలి? సహోదరుడు. సార్ పోయి సహోదరుడు. చూడండి, అంటే సార్ అంటే లోకంలో ఉన్నటువంటి స్థాయిని గుర్తు చేస్తుంది, సహోదరుడు అంటే ఆత్మీయతని గుర్తు చేస్తుంది. మనకేది శాశ్వతమో? ఆత్మీయత శాశ్వతం.